పాన్ ఇండియా డైరెక్టర్తో పవన్ నెక్స్ట్ మూవీ ఫిక్స్. ఓజీ కాదు, అంతకంటే వైల్డ్ క్యారెక్టర్లో పవర్ స్టార్. ఆ ఇద్దరిలో పవన్ అప్కమింగ్ మూవీ ఎవరితో, ఆ జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఓజీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే మరో పాన్ ఇండియా మూవీ డైరెక్టర్తో సినిమా చేస్తున్న వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ఈ సినిమాను తమిళ్ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్మించడానికి ప్లాన్ చేస్తుందనే వార్త కూడా సోషల్ మీడియాలో క్రేజీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలోనే ఆ సంస్థ అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నది. ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు అండ్ ఆ సినిమా నిర్మాణ సంస్థ ఎవరనే డీటెయిల్స్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రెజెంట్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే పవన్ కళ్యాణ్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టారు. పార్టీని, కార్యకర్తలను అండగా ఉండటానికి పవన్ సినిమాల్లో నటించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ టైంలోనే ఓజీ సినిమాతో లేటెస్ట్గా ఆడియన్స్ ముందుకొచ్చారు పవన్. ఓజీ మూవీ సుమారుగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు సాధించింది. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు పవన్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు మరో మూవీని కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట పవర్ స్టార్. తమిళ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ కానీ లేదా వినోద్ కానీ డైరెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి చర్చలు పూర్తయ్యాయట. త్వరలోనే సెన్సేషనల్ న్యూస్ అఫీషియల్గా ప్రకటించున్నారని కూడా తెలుస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్ విషయానికి వస్తే సౌత్లో స్టార్ హీరోస్తో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది. ప్రజెంట్ దళపతి విజయ్తో జననాయకన్, యష్తో టాక్సిక్, చిరంజీవితో బాబీ మూవీ మరియు ధృవ సర్జా హీరోగా కేడి సినిమా నిర్మిస్తుంది ఈ సంస్థే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఓ సినిమా నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోకేష్ కనగరాజ్తో పాటు హెచ్ వినోద్ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. మాస్టర్, విక్రమ్, ఖైదీ, లియో, కూలీ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో లోకేష్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే సత్రంగ వెట్టై, తీరన్ అధికారం ఒండ్రు, నేర్కొండ పార్థ్వైల్, వలిమై అండ్ దాని తర్వాత తున్వి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన హెచ్ వినోద్ కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇద్దరిలో ఎవరు పవన్తో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఆడియన్స్లో ఇంట్రెస్ట్కి కారణమవుతుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం పవన్ త్వరలో కేవీఎన్ తోటే మూవీ చేసేందుకు రెడీగా ఉన్నారట. కానీ ముందు డైరెక్టర్ ఎవరో ఫైనల్ అవ్వాలి. మొదటి పేరు హెచ్ వినోద్ అని వినిపిస్తుంది. ప్రజెంట్ ఇతను ఇదే బ్యానర్లో విజయ్ జననాయకుడు తీస్తున్నారు. వకీల్ సాబ్ కన్నా ముందు దాని తమిళ వర్షన్ నీర్కొండ పార్ట్ 5 తీసింది కూడా తనే. వేరు శ్రీరామ్ ఒరిజినల్ పింక్ బదులు దీన్నే రిఫరెన్స్గా తీసుకున్నారు. సో పవన్కు వినోద్ డైరెక్షన్ మీదనే ఎక్కువగా అవగాహన ఉంది. రెండో పేరు లోకేష్ కనగరాజ్. అయితే తన దగ్గర మాత్రం కథ రెడీగా లేదట. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఒక రైటర్ రాజా ది గ్రేట్ తరహాలో బ్లైండ్ హీరో క్యారెక్టరేషన్ తోటి ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేశాడట. బట్ ఒక పెద్ద హీరోతో డైరెక్షన్ డెబ్యూ చేయాలనేది అతని టార్గెట్. కానీ ఎక్స్పీరియన్స్ లేని తన మీద అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాణ సంస్థ సిద్ధంగా లేదని తెలుస్తుంది. దీంతో భారీ మొత్తానికి ఆ కథను గనక అతనిచ్చే పనైతే పవన్ వినోద్ కాంబోలో ఈ మూవీని తీయాలని కూడా చూస్తున్నారట మేకర్స్. బయట స్టోరీలను ఎలాగో లోకేష్ ఒప్పుకోడు కాబట్టి ఈ కాంబోనే ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగణాల స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బట్ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళ కాంబో కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇప్పుడు పవన్ వీళ్ళకి డేట్స్ ఇస్తే నెక్స్ట్ దిల్ రాజు పరిస్థితి ఏంటి అన్న డౌట్ రావచ్చు. ఆల్రెడీ దిల్ రాజు పవన్ డేట్స్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. సో కాబట్టి వకీల్ సాబ్ తర్వాత పవన్తో ఒక సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు కాబట్టి సో ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావుపుడి అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో లేటెస్ట్గా వినిపించాయి. బట్ డెఫినెట్గా డైరెక్టర్ ఎవరు అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ దిల్ రాజుకి డేట్స్ ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే. అయితే ఇక్కడ వీళ్ళ సినిమా చేస్తాడా లేదంటే వేరే సినిమా చేస్తారా అనేది తెలియదు, కానీ బట్ డైరెక్టర్ తెలుగులో డెఫినెట్గా అనిల్ రావుపుడి ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే చాలా స్పీడ్గా చేస్తారు కాబట్టి అదొక వర్షన్. బట్ ఇక్కడ తమిళ్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా లోకేష్ కనగరాజ్ తోటి సినిమా చేయడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ ఇప్పుడు కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ తోటి వాళ్ళిద్దరు మల్టీస్టార్ సినిమాలో మరొక సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇది కష్టమే. ఇంకోటి బయట కథ కాబట్టి ఆయన బయట కథ డెఫినెట్గా చేయరు. సో కాబట్టి లోకేష్ కనగరాజు ఆ లిస్ట్లో ఉండకపోవచ్చనే ఎక్కువగా వినిపిస్తుంది. బట్ వినోద్ మాత్రం డెఫినెట్గా ఆ లిస్ట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ సినిమా జననాయకన్ తర్వాత ఇక పవన్ కూడా చాలా బిజీగా అవుతారు కాబట్టి రాజకీయాల్లో. బట్ దాని తర్వాత టైం కూడా ఉంటుంది. జనవరిలోనే ఆ జననాయకన్ రిలీజ్ అయిన తర్వాత టైం దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరి కాంబోనే ఎక్కువగా సెట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మేబీ ఈ కాంబోకే ఎక్కువ స్కోప్ ఉందన్న ఛాన్సెస్ కూడా వినిపిస్తున్నాయి. బట్ అయితే అక్కడ తమిళ్ డైరెక్టర్ అండ్ తమిళ్ ప్రొడ్యూసింగ్ అంతా పక్కన పెడితే అటొక సినిమా అండ్ దాని తర్వాత టాలీవుడ్లో దిల్ రాజు అండ్ దాని తర్వాత అనిల్ రావు ఇప్పుడు అవుతుందా మరి వేరే డైరెక్టర్ అయితే ఎవరైనా తెలియదు, కానీ బట్ ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మాత్రం డెఫినెట్గా ఉంటున్నాయి అన్న
ఊహాగానాలు మాత్రం డెఫినెట్గా మొదలైపోయాయి. ఎందుకు అంటే ఆల్రెడీ పవన్ ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేయను అని చెప్పారు. బట్ కాకపోతే లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం డెఫినెట్గా సినిమాలు చేస్తాను, అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తాను. అండ్ సినిమాలు నా వృత్తి కాబట్టి డెఫినెట్గా అవి చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతోటే నేను పార్టీ నడిపించాలి అండ్ సేవ చేయాలి కాబట్టి నేను సినిమాలు చేస్తానని కూడా ఓపెన్గానే చెప్పినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి పవన్ ఇక మీదట 2 పడవల ప్రయాణం చేస్తాడనుకోవడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి వీళ్ళందరిలో పవన్ ఏ డైరెక్టర్తో చేస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అండ్ ఓజీని బీట్ చేయాలంటే ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరు? కామెంట్ చేసి చెప్పండి.